దయచేసి గమనించండి. ఈ ఫ్రైడే మీరు చెప్పాలి, ఈ ఫ్రైడే ఏంటి, ఎంతమంది వస్తున్నారు? దిస్ ఈస్ గోనా బి వండర్ఫుల్ టైం. సాయంత్రం 7 గంటలు ప్రారంభిస్తున్నాము అండ్ ఉదయకాలము 4:30కి ముగిస్తాము. అండ్ ఇట్స్ గోనా బి వండర్ఫుల్ టైం. ఆఫ్ కోర్స్ మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి రెడీ అయ్యి వెళ్ళొచ్చు. చాలామంది రెడీ అయ్యి వెళ్తారు. 4:30కి ముగిస్తాను. కారణం ఏంటంటే సో విల్ హ్యావ్ ఎ స్మాల్ నాప్ హియర్. వెళ్తానికి అవకాశం ఉంటుందండి. ఎట్లా అది సెకండ్ సాటర్డే వస్తుంది. ఎంతమందికి సెకండ్ సాటర్డే ఆఫ్ ఉంది? చేతులు ఎత్తుతారా? ఓ యు ఆర్ ఆల్ బ్లెస్డ్. సో సెకండ్ సాటర్డే వస్తుంది కాబట్టి ఫ్రైడే నైట్ అంతా ప్రార్థనలు ఉన్నా మీకు వెళ్ళిపోతున్నా. అయినా ఏంటంటే రోజు మీరు పడుకునే టైం ఏంటి చెప్పండి? ఏదో దేవుని గురించి త్యాగం చేసినట్టు పెద్ద బిల్డప్ పడతారు. మనం టెల్లింగ్ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. సంఘము కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వేరే లెవెల్. అండ్ ఎప్పటి నుండో ఈ లార్డ్ చర్చ్లో ఎంతో ఆశతో ఎదురు చూపిస్తుంది. మనకి మిస్ అయింది ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆల్ నైట్. అండ్ దేవుని కృపను బట్టి ఈ అవకాశం కలుగుతాం. ఎంతో గొప్ప ధన్యత. డు నాట్ మిస్. ఆన్ టైం ఉండండి. స్టార్టింగ్ 7 నుండి సంపూర్ణంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మధ్యలో జాయిన్ అవుతాం, 10 గంటలకు వెళ్తాం, 12 గంటలకు వెళ్తాం. సగం ఆశీర్వాదాలు పొందుకోకండి. ఇట్స్ గోనా బి ఎ స్వీప్. కాబట్టి ప్రిపేర్ యువర్ సెల్ఫ్. 7 o'clock నుండి 4:30 వరకు మార్నింగ్ సిద్ధపడి వద్దాము. దేవుడు బలమైన కార్యాలు చూస్తానికి ఆశపడదాము. ఈ ముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో మీకు తీరని భారాలు, పెనుగులాడే పరిస్థితులు, చేతకాని జీవితము, ఇటువంటి సమస్యలు ఉన్నారంటే యూ రియల్లీ నీడ్ అన్ ఎన్కౌంటర్. ఏదో ఈ సండే సర్వీసెస్ చూడండి, నాకైతే టైమర్ పట అవుతుంది. అయిపోయింది 9:30 అయిపోయింది, ప్రార్థన చేయాలి. సో బట్ దెన్ ఈ ఉపవాస ప్రార్థన చూసినప్పుడు మనం సోక్ అవుతానికి అధికంగా సమయం ఉంటుంది. మీరు గమనిస్తే వీ హ్యావ్ కమ్ బ్యాక్. టైమింగ్స్ మళ్ళీ స్ట్రిక్ట్గా ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా సమయానికి వస్తారు. దాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తాం.